ఇంకా ఎవరి సక్సెస్ కైనా ప్రధానమైన కారణాలు ఎవరికైతే స్ట్రాంగ్ విల్ ఉంటుందో ఒక లక్ష్య సాధన పట్ల వాళ్ళు సక్సెస్ అవుతారు. ఆ స్ట్రాంగ్ విల్కు తోడుగా డిసిప్లైన్, అలాగే పర్సెవరెన్స్, బ్రేవరీ, ఈ మూడు అంశాలు కూడా ఉంటాయి. ఈ మూడు అంశాలు స్ట్రాంగ్గా ఎవరికైతే ఆప్టిమం లెవెల్లో ఉంటాయో వాళ్ళు ఒక విల్తో ముందుకెళ్తే, గట్టి పట్టుదలతో కృషి చేస్తే, ధైర్యంతో ముందడుగేస్తే ఖచ్చితంగా విజయం అనేది వస్తుంది. ఈ విజయ సాధనలో ఎన్నో అవరోధాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, మరి కష్ట నష్టాలు ఉంటాయి. వీటినంటిని ప్రాసెస్లో ఒక భాగం అని మన మైండ్లో ఒక నిర్ణయానికి రావాలి. ఏదో చిన్న కష్టం వచ్చింది, ఏదో వికలాంగత ఉంది, నేను సాధించలేను అనుకుంటే అది అపోహే. లేదా నేను పేదవాడిని, నేను సాధించలేను అనుకుంటే అపోహే. ఏదో నాకు యావరేజ్ మార్కులు వచ్చాయి 10th క్లాస్లో, డిగ్రీలో అనుకుంటే అపోహే. నా జీవితం ఒకసారి మీరు తీసుకుంటే నేను 10th క్లాస్లో ఫెయిల్, కానీ అప్పుడే నాకు ఏదో ఒక తెలియని ఒక మార్పు రావడం, ఇంటర్ కాలేజ్ ఫస్ట్, డిగ్రీ కాలేజ్ ఫస్ట్, పీజీ ఫస్ట్ ర్యాంక్, బిఎల్సి ర్యాంక్, డిఎస్సి ఫస్ట్ ర్యాంక్, సివిల్స్లో కూడా మరి ఇండియన్ ఫారిన్ సర్వీస్కి సెలెక్ట్ కావడం, భారతదేశ చరిత్రలో ఒక విజన్ లేని వ్యక్తి సెలెక్ట్ కావడం ఇదే మొదటిసారి. ఆ స్థాయికి రావడానికి కారణం ఒక లక్ష్యాన్ని అనుకున్న తర్వాత ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా సరే ఆ లక్ష్యం వైపు గురి ఉండడం, ఆ లక్ష్య సాధన కోసం ఎప్పుడైతే ఈ అవరోధాలను మనం ఇప్పుడు గుర్తిస్తామో వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలో మనం ఒక నిర్ణయాత్మక దిశగా ముందడుగు వేయగలిగితే ఖచ్చితంగా వాటిని ఓవర్కమ్ చేస్తాం, సక్సెస్ వస్తుంది. ఆ విషయంలో నేను 10th ఫెయిల్ అయినప్పుడు ఒక స్మాల్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ నన్ను జీవితం వైపు ఒక్కసారి ఆశగా చూసేటట్టు చూశాను. విజన్ లేని వ్యక్తి సమాజంలో ఎలాంటి బ్రతుకులు బతుకుతున్నారో గమనిస్తూ ఉన్నాం. సొసైటీలో వాళ్ళు ఎంత చిన్న చూపుకి గురవుతున్నారు, కారణం అజ్ఞానం వల్ల సొసైటీలో వాళ్ళని చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఇతనేం చేయగలలే అన్న అపోహతోటి. సరే, ఇలాంటి పరిస్థితుల్లో నేను సాధారణ వ్యక్తి కంటే నేను కూడా ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దబడాలి అంటే ఏంటి, ఏం చేయాలి అని ఆలోచించుకోవడం జరిగింది. ఈ ఎడ్యుకేషన్లో అత్యున్నతమైన సర్వీస్ ఇండియన్ సివిల్ సర్వీస్. సో ఎప్పుడైతే 10th క్లాస్లో మళ్ళీ నేను చదవాలని నిర్ణయించుకున్నానో ఆ రోజే కొడితే ఇండియన్ సివిల్ సర్వీస్కి సెలెక్ట్ కావాలని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి ఒక విజన్తో చదువుతూ రావడం, చివరికి ఎన్నో అవరోధాలు ఉన్నప్పటికీ కూడా వాటినంటినీ ఓవర్కమ్ చేసి ఒక సంతులిత మనస్తత్వాన్ని డెవలప్ చేసుకుంటూ ఇక్కడ భగవద్గీత నాకు బాగా ఉపయోగపడింది. పర్సనాలిటీ డెవలప్మెంట్లో యండమూరి వీరేంద్రనాథ్ ఇలాంటి వారి యొక్క రచనలు కూడా బాగా ఉపయోగపడ్డాయి. సమస్యలు అనే వాటిని బ్యాలెన్స్ చేసుకునే బ్యాలెన్స్ మెకానిజం అనేది నాకై నేనే క్రియేట్ చేసుకుంటూ బాధల్ని పక్కన పెట్టి, సంతోషాన్ని పక్కన పెట్టి, వాటిని బ్యాలెన్స్డ్గా ఉపయోగపెట్టుకుంటూ పని మీద దృష్టి పెట్టా. ఏ విజయం వెనకాలైనా చాలా మంది అనుకున్నట్టు అక్కడ పలుకుబడి ఉంది, లేదా డబ్బు ఉంది, లేదా వేరే వాళ్ళ సహాయం ఉంది అనుకుంటే ఇదంతా అబద్ధం. నేను పుట్టి పెరిగింది వాకమాడ అనే కుగ్రామం కడప జిల్లాలో ఉంది. అక్కడ రైలు సౌకర్యం కానీ, బస్సు సౌకర్యం కానీ, ఎలక్ట్రిసిటీ సౌకర్యం కానీ లేని కుగ్రామం. కాలినడకన ఆ గ్రామానికి వెళ్ళాలి. అక్కడ పుట్టాం, రైతు కుటుంబంలో పుట్టాం. వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటూ వచ్చేవాడు పెద్ద. అయితే ఈ నేపథ్యం నుంచి కూడా 10th క్లాస్ వరకు నేను చదువు మీద అంత దృష్టి పెట్టే వ్యక్తిని కాదు. అయితే ఇక్కడ 10th క్లాస్ వరకు నేను చదవలేదు అంటే నా జ్ఞానం లేదు అని కదా దాని అర్థం. చదువు మీద దృష్టి పెట్టలేదు అని. 10th లో జరిగిన సంఘటన చదువు మీద దృష్టి పెట్టే విధంగా నన్ను చేసింది. నా జ్ఞానాన్ని సంపూర్ణ స్థాయిలో, అభిలషణీయమైన స్థాయిలో ఉపయోగపెట్టుకోవడానికి నన్ను నేను తీర్చిదిద్దుకుంటూ ముందడుగేశాను, సర్వీస్ సాధించాను. అకాడమిక్ టెస్ట్లో ప్రతి ఒక్కరికి 100 మార్కులు వేసినా ఎగ్జామినర్కి ఇబ్బంది అంటూ ఉండదు. ఇక్కడ సర్వీస్ ఇచ్చేటప్పుడు అందులో భారతదేశంలో అత్యున్నతమైన సర్వీసులు, దేశ పరిపాలన మొత్తం ఉండేది ఈ సివిల్ సర్వీస్ ఫ్రేమ్ లోనే ఉంటుంది. అది మీకు అందరికీ తెలిసిన విషయం.
ఇలాంటి సర్వీస్కి ఎంపిక చేసేటప్పుడు మరి ఎగ్జామినర్ ఏం ఆశిస్తాడో మనం ముందు అనాలిసిస్ చేసుకోవాలి. ప్రతి ఆన్సర్, మనం ఇచ్చే ఆన్సర్ ప్రపంచంలో అంటే దేశంలో పోటీ పడే వ్యక్తులు అందరినీ మించి మనం ఇవ్వగలగాలి. ఆ విధంగా ఇవ్వాలి అంటే డాక్టరేట్ లెవెల్లో మన ఆన్సర్ ఉండాలి. డాక్టరేట్ లెవెల్లో మనం ఆన్సర్ ఇవ్వాలి అంటే ప్రతి చాప్టర్కి ఉన్న రెఫరెన్స్ బుక్స్ అయితేనేమి, మెయిన్ మెటీరియల్స్ అయితేనేమి, లేటెస్ట్గా కరెంట్ అఫైర్స్ ద్వారా నేడు ఈ రోజు కూడా ఏం జరుగుతుందో గమనిస్తూ ఆ సబ్జెక్టుకు సంబంధించి మనం అప్డేట్ అవుతూ రావాలి. ఆ విధంగా అప్డేట్ అవుతూ మనలో ఉండే విశ్లేషణాత్మక శక్తి, సృజనాత్మక శక్తిని జోడించి ఆన్సర్ మనం ఇవ్వగలిగితే ఇతరులు మనం ఇక్కడ సింపుల్గా సునాయాసంగా దాటి సర్వీస్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇది కొన్ని లక్షల మంది, అది మామూలు వ్యక్తులు కాదు, గొప్ప మేధావుల మధ్య జరిగే పోటీ. అలాంటి పోటీని తట్టుకోవాలి అంటే మనం ఎంతో జ్ఞానార్జన చేయాలి. ఆ జ్ఞానార్జన చేసిన దాన్ని ఎగ్జామినర్ అడిగిన విధంగా అతని లక్ష్యాలకు అనుగుణంగా మనం ఆన్సర్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనం గట్స్ ఉండాలి. ఏ గట్స్? ఆ స్థాయిలో మనం ప్రిపేర్ కావాలి. ఆ స్థాయిలో ప్రిపేర్ కావాలంటే ఏదో ఒక మెటీరియల్, ఒక పుస్తకం సరిపోదు. దేశంలో ఎందరో పోటీ పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళని దాటాలి అంటే అందుకు అంత స్థాయిలో చదివే ధైర్యం మనలో రావాలి. నేనైతే రోజు 18 గంటలు, ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు చదవడం మీద దృష్టి పెట్టారు. ఆ విధంగా ఒకసారి చూడండి, 1 అవర్ ఒక సీట్లో కూర్చోవడం, మీరు కూర్చోగలరా? కూర్చోలేదు. 2 అవర్స్ కూర్చోమన్నా కూర్చోలేదు. 5 అవర్స్ కూర్చోమన్నా కూర్చోలేదు. 18 గంటలు కూర్చొని చదువుకోవాలంటే ధైర్యం కావాలి. రెండోది, విజన్ లేని వ్యక్తిగా ఒకసారి ఆలోచించండి, ఈ నుంచి ఒక అడుగు వేయాలి అంటే ఎవరో ఒకరు సహాయం కావాలి. వాడు మోసం చేస్తే బోల్తా పడతాం. ఇలాంటిది ఢిల్లీ స్థాయి పోటీ పరీక్ష ఎదుర్కోవాలంటే ధైర్యం అనేది తప్పనిసరిగా అవసరం. ఈ 2 అంశాలను మనం దృష్టిలో పెట్టుకుంటే ధైర్యం లేకపోతే ముందడుగు వేయలేము. సో ధైర్యం ఎలా వస్తుంది? నిజంగా దీన్ని సాధించడం చాలా ఈజీ. ఎప్పుడైతే మనం నైతికంగా ఎదుగుతామో, నైతిక విలువల పట్ల మనకు విశ్వాసం పెట్టి వాటిని అనుసరిస్తూ ముందడుగు వేస్తామో అప్పుడు మన ఆత్మ దృఢపడుతుంది. ప్రతి ఒక్క వ్యక్తికి మెయిన్ రోల్ ఏంటంటే ఆత్మదే ఉంటుంది. కొరవైంది దాన్ని సబార్డినేట్ గా పనిచేసేది తప్ప ఆత్మ అనేది సుప్రీం. సో ఎప్పుడైతే మనం నైతికంగా ఎదుగుతామో మన ఆత్మ దృఢపడుతుంది. ఆత్మ దృఢత్వం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆ విధంగా నైతిక విలువల్ని అంటే క్రమశిక్షణ, మంచితనం, మరి నిజమే మాట్లాడడం, పరిశ్రమను నమ్మడం, మరి ఇలాంటి పెద్దలను గౌరవించడం, సాంప్రదాయాలను గౌరవించడం, ఇలాంటి అంశాలను మనం బాగా అనుసరించగలిగితే ధైర్యం ఆటోమేటిక్ గా మనకు వస్తుంది. ఆ ధైర్యం విజయ సాధన పట్ల కృషి చేసే విధంగా మనల్ని ప్రోత్సహిస్తూ ముందడుగు వేయిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తిలో 2 రకాల అంశాలు ఉంటాయి. కొన్ని ప్రతికూల అంశాలు ఉంటాయి, కొన్ని అనుకూల అంశాలు ఉంటాయి. నా విషయంలో అనుకూల అంశాలు మనం పక్కన పెడతాం, ప్రతికూల అంశాల గురించి మాట్లాడతాం. ప్రతికూల అంశాలు ఏంది? విజన్ సమస్య. ఇది చాలా ప్రతికూలమైంది. ఇక్కడ ఎగ్జామినేషన్ చదవడం మీద ఆధారపడదు. చదవాలి అంటే విజన్ కావాలి. అయితే చదవాలి, విజన్ సమస్య ఉంది. అయితే దీన్ని ఏ విధంగా అధిగమించాలి? ఈ విజన్ సమస్యను మినిమం స్థాయికి తగ్గించాలి. ఎలా చేయాలి? నేను చేసింది ఏమిటి అంటే, ఇక్కడ విజన్ వల్ల నేను చదవలేకపోతున్నా. బాగా సన్లైట్ లో ఉంటే ఇంత దగ్గర పెట్టుకుంటే నాకు కొద్ది కనిపిస్తుంది. ఆ టైం నేను చదివేవాడు. తర్వాత ఇలాంటి చీకటిగా ఉండే ప్రదేశాల్లో 2 రీడర్స్ ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఒకరికి అలుపు వస్తే మరొకరు వెంటనే సబ్జెక్ట్ ఎత్తుకోవాలి, క్షణం వేస్ట్ చేయకుండా అనేది నా లక్ష్యం. ఉదయం 6 నుంచి 7 వరకు లైట్ సరిగ్గా ఉండేది కాదు. అప్పుడు రీడర్ చదువుతాడు. 7 నుంచి నాకు లైటింగ్, సాయంత్రం 5 వరకు మేడ పైన కూర్చుంటే నాకు బాగా దగ్గర పెట్టుకుంటే కనిపిస్తుంది. ఆ దగ్గర పెట్టుకుని చదువుకుంటేవాడిని. అట్లా చదువుతూ ఉండడం, మళ్ళీ ఆ సాయంత్రం 5 తర్వాత లైట్ ఫెయిల్ అవుతూ వస్తుంది. వెంటనే 2 రీడర్లు పెట్టుకున్నాను కదా, ఒకడు చదువుతూ ఉంటాడు, 2 అవర్స్ ఒకటి చదువుతాడు, వాడు కలుపు వచ్చింది ఇంకొకటి ఎత్తుకుంటాడు, వాడు కలుపు వచ్చింది ఇంకొకటి ఎత్తుకుంటాడు. అట్లా రాత్రి 12 వరకు చేసేవాడు. జీవితంలో పైకి రావాలన్న స్ట్రాంగ్ విల్ నాకుంది. దానికి ఏకైక మార్గం ఎడ్యుకేషన్ తప్ప వేరే మార్గం లేదు. పద్మవ్యూహంలో ఏ విధంగా అయితే ఒకే మార్గం ఉంటుందో
ఇక్కడ మాలాంటి కొద్దిగా వికలాంగులకి ఒకే ఒక మార్గం పైకి ఎదగడానికి ఎడ్యుకేషన్. సో ఆ ఎడ్యుకేషన్లో ఉన్నతమైన సర్వీస్ సాధిస్తే మన జీవితం ఏ విధంగా మారుతుంది, మనం కూడా ఒక మనిషిగా నేను సైతం అన్నట్టు నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుందని నమ్మడం, మన జీవితం చాలా అభిలషమైన స్థాయిలో అభివృద్ధి చేసుకోవడానికి వీలవుతుంది, 10 మందికి సహాయపడి గొప్ప కీర్తి పొందడానికి కూడా ఇక్కడ ఎక్స్పోజర్ ఉంటుంది అని పూర్తిగా నమ్మడం వల్ల ఎంత కష్టాన్నైనా సరే సునాయాసంగా మరి దాన్ని దాటుకుంటూ చేయడం జరిగింది. నేను 3 అటెంప్ట్లో ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు అంతవరకు సివిల్ యాస్పిరెంట్ ఇంకొక వ్యక్తి కూడా నాకు పరిచయం లేదు. కారణం ఏంటంటే నా విజన్ సమస్యతో పక్క ఊరికి పోయి చదువుకునే అవకాశం నాకు లేదు. ఎందుకంటే మొదటి కారణం పేదరికం, రెండో కారణం విజన్ సమస్య. పేదరికం వల్ల ఎక్కువ ఖర్చుతో కూడిన విద్యని చదవడానికి ఇబ్బంది అనిపించేది. రెండోది విజన్ సమస్య వల్ల మరొక వ్యక్తి తోడు లేనిది చేయలేని పరిస్థితి అయింది. డబ్బు లేకపోవడం ఒకవైపు, తోడు లేనిది చేయలేని స్థితి మరొక వైపు. ఈ 2 సమస్యల వల్ల నేను సిటీస్కి వెళ్ళి చదివే అవకాశం లేదు. ఉన్న దాంట్లోనే నేను అభిలషణీయమైన స్థాయిలో పనిచేస్తే కానీ సక్సెస్ రాదు. అందుకు ఉన్న దాంట్లోనే టీచర్గా పనిచేస్తూ చదవడం, సక్సెస్ సాధించడం జరిగింది. నేను ఫస్ట్ అటెంప్ట్ 1997లో ఇచ్చాను. అప్పుడు సక్సెస్ రాలేదు. తర్వాత ఆర్థిక పరిస్థితుల వల్ల పీజీ ఫస్ట్ ర్యాంక్ వస్తే ఎస్వి యూనివర్సిటీలో చేరాను. అక్కడ లైబ్రరీని వాడుకుంటూ చదువుకోవాలని నా ఎయిమ్. అక్కడికి వెళ్ళిన తర్వాత పీజీ పూర్తయ్యేలోపు బీఈడీ కూడా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ముందు తొందరగా ఉద్యోగం రావాలంటే టీచింగ్ పోస్టులే అప్పుడు ఉండేవి. సో బీఈడీ చేశాను బద్వేలు. బీఈడీ చేసిన తర్వాత 2001 డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ నెల్లూరు డిస్ట్రిక్ట్లో నాకు రావడం, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి టీచర్గా, హై స్కూల్ టీచర్గా సెలెక్ట్ కావడం జరిగింది. హై స్కూల్ టీచర్గా సెలెక్ట్ అయిన తర్వాత వచ్చే శాలరీని పుస్తకాలు కొనుక్కుంటూ చదువుతూ వెళ్ళడానికి చాలా లేట్ అయింది నాకు. అందుకు 2వ అటెంప్ట్ నేను 2006-7లో ఇచ్చాను. 3వ అటెంప్ట్ 2008లో ఇచ్చాను, అంటే 2007-8 అన్నమాట. 4వ అటెంప్ట్ 2008-9 మే 4 రిజల్ట్స్లో సక్సెస్. 2004లో నేను డిప్రెషన్. ఆ అనుభవం ప్రతి చోట ప్రతికూల పరిస్థితి. ఒక పక్క సివిల్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ కావాలి, వీలుగా స్థితి. రెండో పక్క పేదరిక స్థితి. మూడో పక్క మా నాన్న చనిపోయారు. 4వ పక్క ఫ్యామిలీ నేపథ్యం చూస్తే నాకు పెద్దక్క మెంటల్లీ రిటార్డెడ్, మా అమ్మ ఓల్డ్ ఏజ్, మా చిన్నక్కని ఇచ్చిన బంధువులు వీళ్ళంతా మా అమ్మకుండే ఆస్తిని కొట్టేయాలని ప్లాన్. ఎందుకంటే పెద్దక్క మెంటల్లీ రిటార్డెడ్, నేను విజన్ ప్రాబ్లంతో ఉండే వ్యక్తి, వాళ్ళ దృష్టిలో ఆసక్తుల కింద లెక్క. సో మా అమ్మకున్న ఆస్తిని ఓడగొట్టేయాలని వాళ్ళు ట్రై చేస్తూ వచ్చారు. ఇంకొకటి నా దురదృష్టం ఏంటంటే 2003లో కలువాయిలో నాకు మ్యారేజ్ జరిగితే వాళ్ళు కూడా నా విజన్ సమస్యని మరి ఆసరాగా తీసుకుని ఒక మానసిక వికలాంగురాలను మోసం చేసి పెళ్లి చేశారు. సో ఆ అమ్మాయి ద్వారా హెల్ప్ తీసుకొని బతుకుతామన్నా ఇంట్లో ఆ అమ్మాయి మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల ఆ అమ్మాయిది ఒక సమస్య అయింది. ఒక పక్క మా అక్క చూస్తే మెంటల్ రిటార్డెడ్, ఆమెది ఒక సమస్య అయింది. మా అమ్మ చూస్తే ఓల్డ్ ఏజ్, ఆమెది ఒక సమస్య అయింది. ఇవన్నీ చూసి దిగులతో మా నాన్న 2 నెలలు భోజనం తినకుండా చనిపోయారు. అది ఒక సమస్య అయింది. నన్ను చూస్తే నేను ఒక వ్యక్తి తోడు లేకుండా ముందడుగు లేకపోతున్నాను విజన్ ప్రాబ్లం వల్ల, ఇది సమస్య అయింది. తర్వాత టీచర్గా ఉద్యోగం చేయాలి. తర్వాత బంధువులు ఆస్తులు కొట్టేయడానికి ట్రై చేస్తూ వచ్చాను. ఓ పక్క ఆ అమ్మాయి 2003లో ఎవరైతే మానసిక వికలాంగురాలతో నాకు మోసం చేసి పెళ్లి చేశారో వాళ్ళు భరణం కోసం నా మీద దొంగ కేసులు, అబద్ధాల కేసులు పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఈ నా మీద చెడు ప్రచారం, అబద్ధాల అల్లికలతోటి చేయడం మొదలు పెట్టారు, పక్కన దగ్గర సానుభూతి పొందడానికి. ఈ ప్రతికూల అంశాలన్నింటినీ తట్టుకోలేక నాకు భగవంతుడు ఇచ్చిన బ్రెయిన్ దాన్ని ఎదుర్కోలేని స్థితిలో డిప్రెషన్కి వెళ్ళాను. ఆ డిప్రెషన్ నేను అనుభవించాను. ఆ డిప్రెషన్ స్థాయి ఎలా ఉంటుందంటే నిరంతరం భయం, బాధ, నిద్రలేని, ఆకలేదు, దప్పికొండదు, నిరంతరం ఆలోచనలు నాన్ స్టాప్గా పోతూనే ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయడం మన వల్ల కాదు. ఇలాంటి స్థితిలో మన ఆత్మ సైతం సూసైడ్ చేసుకో అని
బోధించే స్థితి ఉంటుంది. రియల్గా నేను చెవులతో విన్నా ఆ మాట. అలాంటి స్థితి నుంచి నేను బయటికి రావాలి అంటే ఎక్కడ మార్గం కనిపించదు. అట్టేటప్పుడు ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి ఒక వ్యక్తి నన్ను తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్తే ఇది డిప్రెషన్ అంటారండి, దీనికి టాబ్లెట్స్ వాడాలి, 6 నెలలు వాడితే నీకు తగ్గొచ్చు, మన జీవితాంతం వాడాలి అని చెప్పారు. అక్కడ కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్, నాకు డిప్రెషన్ స్థాయిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ప్రతి ఒక్కరికి 0 స్థాయికి లేదా మైనస్ స్థాయికి వెళ్ళిపోతాయి. నాకు మైనస్ స్థాయికి వెళ్ళాను. సో ఇతను కూడా నాకేదో అయిపోయింది, నేను ఇంకా త్వరలో చనిపోయే టైంలో ముందేదో నాకు ధైర్యవచనాలు ఏదో చెప్తున్నారు ఈ డాక్టర్ అనిపించింది తప్ప అది సత్యమని నమ్మలేకపోయాను. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనేది పూర్తిగా పోవడం వల్ల. తర్వాత మా ఫ్యామిలీ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి అని ఆయన మాజీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఉండేవాడు. ఆయన నెల్లూరులో ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన డిప్రెషన్ అనేది పెద్ద సమస్య కాదు, నా కొడుకు కూడా IPS రాజస్థాన్లో పనిచేస్తున్నాడు, నువ్వు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, ఈ టాబ్లెట్స్ వద్దు, ఏమవుద్దు, నీకు ప్రశాంతంగా నువ్వు ఉండు, నీకు ఆటోమేటిక్గా బాగైంది అని చెప్పేవాడు. సో ఆయన మాటలు కూడా విశ్వసించలేకపోయాను. ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ 0 లేదా మైనస్ స్థాయి పోయాయి కాబట్టి. ఆయన చెప్పింది కూడా నేను చనిపోయే ముందు లేదా ఇంకొకటి ఏదో నాకు జరగబోతుంది, దాని ముందు ధైర్య వచనాలు మాత్రం ఈయన కూడా చెప్తున్నారేమో అన్న ఫీలింగ్లోనే ఇంకాస్త దిగుల్లోకి వెళ్ళాను. ఎవరు ఏం చెప్పినా వినలేని స్థితి, అర్థం చేసుకోలేని స్థితి. స్కూల్ ఆపేశా, స్కూల్కి టీచర్గా ఉన్న పాఠశాలకు పోవడం ఆపేశా. ఇంకా ఏదో జరిగిపోతుంది, నేను ఇంకా రాళ్లతో కొట్టించుకొని చనిపోతానేమో, నాకు పిచ్చి పడుతుందేమో, లేకపోతే నేను చనిపోతానేమో, మరి ఈ విధంగా ఘోరమైన స్థితి ఏమొస్తుందేమో అన్న అపోహతోటి డిప్రెషన్లో నేను ఒక నరకాన్ని ఎదురు చూశాను. అయితే మొన్నట్టుండి అప్పుడు ఒక చిన్న మెరాకల్ జరిగింది. అదేంటంటే ఒక అలమరాలో సర్దుతూ ఉంటే ఒక పుస్తకం కనిపించింది. ఆ డిప్రెషన్లో కూడా పుస్తకాలు చూస్తూ ఉంటాయి, మనం మైండ్ని డైవర్ట్ చేయడం కోసం ట్రై చేస్తూ పుస్తకాలు వెతుకుతూ ఉంటే ఒక బుక్ దొరికింది. ఆర్కే అయోధ్య గారు రాసిన సైకాలజీకి సంబంధించిన పుస్తకం. దాంట్లో డిప్రెషన్ పైన ఒక వ్యాసం రాసు. ఆ వ్యాసం చదివితే దాంట్లో ఏముందంటే, డిప్రెషన్ అనేది చిన్నప్పటి నుంచి సుకుమారంగా పెరిగిన వాళ్ళకి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ విధమైన స్థితి వస్తుంది. దీనికి 2 రకాల రెమెడీస్ ఉన్నాయి. ఒకటి టాబ్లెట్ యూజ్ చేయడం 6 నెలలు రెమెడీ ఖచ్చితంగా ఉంటుంది. రెండోది అది యూజ్ చేయకుండా కూడా ధైర్యంతో తనకే తానే నెగిటివ్ థాట్ వచ్చింది, దానికి మనం కౌంటర్ థాట్ని మనం డెవలప్ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా డిప్రెషన్ పారిపోద్ది, డిప్రెషన్ తర్వాత విజయం ఉంటుంది అని ఆ వ్యాసం యొక్క సారాంశం. సరే, ధైర్యంగా నేను ఎందుకు ఉండకూడదు, ధైర్యంగా కూడా ఈ విధంగా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు డిప్రెషన్ నుంచి అని ఆయన ఒక వాక్యం రాశారు. నీకేదో జరుగుతుంది అనిపిస్తే నాకేది జరగదు, నువ్వు చనిపోతావు అనిపిస్తే నేను చనిపోను, నీకు ఆకలి వేస్తుంది అనిపిస్తే నాకు ఆకలిగా లేదు, నీకు బాధ వేస్తుంది అనిపిస్తే నాకు బాధగా లేదు, అది భ్రమ అని మనమే చెప్పుకోవడం అన్నమాట. అలాంటి కౌంటర్ థాట్స్ ని డెవలప్ చేసుకుంటూ ధైర్యంగా ఉంటే డిప్రెషన్ దానికే అదే పోతుంది అనేది ఆ వ్యాస సారాంశం. సో నేనెందుకు ధైర్యంగా ఉండకూడదు అని క్వశ్చన్ చేసుకోవడం, ధైర్యంగా ఉండడానికి ట్రై చేయడం ఒకటో అంశం అయితే, రెండోది చర్చిల్ రాసిన ఒక పుస్తకం. విన్స్టన్ చర్చిల్ మీకు తెలుసు, మనకు 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు బ్రిటిష్ ప్రధానమంత్రి. ఆయన ఒక పుస్తకంలో ఒక విలేకరి ఆయన ఒక క్వశ్చన్ అడుగుతారు. ఏమని అడుగుతారంటే, చర్చిల్ గారు మీరు జీవితంలో ఎప్పుడన్నా బాధపడ్డారా? దానికి ఆయన ఇచ్చిన సమాధానం, బాధపడడానికి సమయం దొరకలేదండి. సో బిజీగా ఉంటే బాధలు దానికి అది వెళ్ళిపోతాయి అన్న సారాంశాన్ని నేను అక్కడ తీసుకున్నాను. తర్వాత ఎండమూరి రచనలో డిప్రెషన్ తర్వాత విజయం ఉంటుంది అని ఒక వాక్యం నాకు గుర్తుంది. సో ఈ డిప్రెషన్ స్టేజ్ తర్వాత విజయం ఉంది, అయితే మనం పని చేయాలి అని నేను ఎంచుకున్నాను. తర్వాత గీతలో దుఃఖాన్ని సుఖాన్ని సమానంగా తీసుకునేవాడే గొప్పవాడు అని, అలాగే ఫలితం ఆశించకుండా పని చేసేవాడే చివరికి విజయం సాధిస్తాడు అని రాస్తుందంటే ఇది అసత్యం ఉండదు, ఇది నిజం ఉంటుంది అని నా మనసుకు నేను సమాధానం చెప్పుకున్నాను. అప్పటి నుంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని పెంచుకుంటూ వచ్చి 3వసారి నాకు ఇంటర్వ్యూలో నేను ఫెయిల్ అయినప్పటికీ ఫలాపేక్ష రహితంగా పనిచేయడం వల్ల 4వసారి మళ్ళీ ట్రై చేద్దాం, సర్వీస్ వచ్చింది, ఓకే, సర్వీస్ రాలేదు, మనం కోచింగ్ సెంటర్ పెట్టుకునైనా బతకొచ్చు అన్న ధైర్యంతో ముందడుగేశారు. చివరికి సివిల్ సర్వీస్ చరిత్రలో
అపూర్వమైన విజయాన్ని సాధించి భారతదేశ చరిత్రలో మొదటిసారి ఒక బ్లైండ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ సాధించిన ఘనతకి నేను అర్హుని కాగలిగాను. కోచింగ్ తీసుకోకుండా ప్రిపేర్ అయినప్పుడు కోచింగ్ సెంటర్లో మాకంటే ఇంకా ఉన్నతంగా ఏమన్నా చెప్పుకుంటారు. ఒక క్వశ్చన్కి సమాధానం మేము అనుకున్నదే కాకుండా ఇంకాస్త మెరుగ్గా ఉంటుందేమో, ఇలా అపోహలు లేదా కొన్ని వాస్తవాలు అనేవి మనం చదువుకునేటప్పుడు రైజ్ అవుతూ ఉంటాయి మైండ్లో. అలాంటి పరిస్థితుల్లో ఒకదానికి ఈ ఆన్సర్ రైటా రాగా సరే అంటే సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అయినప్పుడు మనం చెప్పే ఆన్సర్ పుస్తకంలో దొరకదు. మెయిన్స్లో కానీ ఇంటర్వ్యూలో కానీ, మెయిన్స్లో కూడా రా మెటీరియల్ దొరుకుతుంది. 50% మాత్రమే సబ్జెక్టు అందుబాటులో ఉంటుంది, 50% మనకే మనం నిర్ణయించుకోవాలి. అలాగే ఇంటర్వ్యూలో కూడా ఫ్యాక్ట్స్ ఎంత ఉంటాయి, ఒక 20% 30% ఉంటుంది. 70% మన మనస్సును లేదా మన ఆలోచనను లేదా మన జ్ఞానాన్ని ఉపయోగించి విశ్లేషణ, క్రియేటివిటీ ఈ రెంటిని ఉపయోగపెట్టి మనం ఆన్సర్ చెప్పాలి. అలా చెప్పేటప్పుడు మనం అనుకున్నదే రైట్ లేదా రాంగ్, రైటా రాంగా, ఈ రైటా రాంగా అన్న డైలమాలో మనం ఉంటాం. అది అపోహ. ఈ అపోహను తొలగించడంలో ఆర్సి రెడ్డి గారు నైట్ 9:30కి నేను ఫోన్ చేస్తే 10-10:30 వరకు నాకు ఏ అయితే సందేహాత్మకంగా ఉంటాయో ఆ ప్రశ్నలు సంధిస్తా ఆయనకి, ఆయన సమాధానం ఇచ్చేవాడు. నా సమాధానం ఆయన సమాధానం సమానం అయితే ఓకే, ఒకవేళ తప్పుగా ఉంది అనిపిస్తే సవరించుకునేవాడిని. ఆ విధంగా అపోహలుగా ఉండే వాటిని సవరిస్తూ ఆయన నాకు గైడ్ చేశారు. ఆ విధంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని నేను కోచింగ్ తీసుకోకపోయినా ఆర్సి రెడ్డి గారి గైడెన్స్ కారణంగా కోచింగ్ తీసుకోలేకపోయినప్పటికీ కోచింగ్ తీసుకున్న వాళ్ళ కంటే ఉన్నతమైన కాన్ఫిడెన్స్ డెవలప్ కావడానికి ఆయనతో నేను చేసిన ఫోన్ సంభాషణలు బాగా ఉపయోగపడ్డాయి. ఒకసారి ఆలోచించండి, జీవితంలో పైకి ఎదిగిన వాళ్ళందరి జీవిత చరిత్ర తీసుకోండి, గాంధీని తీసుకోండి, లేదా నెల్సన్ మండేలా తీసుకోండి, లేదా మదర్ తెరెసా తీసుకోండి, లేదా వివేకానంద స్వామి తీసుకోండి, ఏ వ్యక్తినైనా తీసుకోండి, వాళ్ళ వెనకాల కంటిన్యూస్ నిరంతర పరిశ్రమ అనేదే ఉంటుంది. చాలా మంది అంటారు అదృష్టం వల్ల నేను పైకి వచ్చాను, లేదా డబ్బు వల్ల వచ్చాను, పలుకుబడి, ఇవన్నీ అబద్ధం. భారతదేశ చరిత్రలోనే, ప్రపంచ చరిత్రలో ప్రతి గొప్ప వ్యక్తి వెనకాల ఉండేది ఒకే ఒకటి, అదేంటంటే నిరంతర పరిశ్రమ. మన విజయం అనేది మన గెలుపులో ఉండదు, అది నిరంతర పరిశ్రమలో ఉంటుంది. అది మనం గుర్తించాలి. అది నిజంగా అపజయాలు జయాలు ఈ రెండు కలిపితే విజయం అనేది మన గెలుపులో ఉండదు, విజయం నిరంతర పరిశ్రమలో ఉంటుంది అనేది మనం గుర్తించాలి. అపజయము అనేది ఒక భ్రమ అనేది గుర్తించాలి. అపజయం ఒక భ్రమల మనల్ని వేటాడడానికి వెంటాడడానికి ట్రై చేస్తుంది. అది భ్రమ అని మనం గుర్తిస్తే దాని స్టెప్ గా మనం మలుచుకుంటూ పైకి వెళ్తాం. ఎప్పుడైతే మన చెమట ఘనీభవించి కుర్చీగా మారుతుందో మనం అప్పుడు అనుకున్న సీట్లే కాగలం. ఆ చెమట ఘనీభవించాలి అంటే 1 సంవత్సరంలోనే అవుతుందా? 2 ఏళ్ళు పట్టొచ్చు, 3 ఏళ్ళు పట్టొచ్చు, 4 ఏళ్ళు పట్టొచ్చు, 5 ఏళ్ళు పట్టొచ్చు. ఇదేం సర్వీస్ అనుకుంటున్నారు? మన జీవితం, నేను 2009 ముందు ఒక సాధారణ వ్యక్తిని, ఈ రోజు ఒక సెలబ్రిటీ. 2009 ముందు నా మాట కనీసం ఒక్కడు పక్కనోడు కూడా వెళ్ళడు. ఈ రోజు నేను చెప్తే 3 రాష్ట్రాలు ఉంటాయి. అంత స్థాయి మనకు ఎలా వస్తుంది? ఒక్క రోజులో రావాలంటే కుదరదు. కొన్ని ఏళ్లు పట్టొచ్చు. దాని ఓర్పుతో, నేర్పుతో, మరి ఒక ప్రణాళిక కూర్పుతో ముందడుగేస్తే అప్పుడు మనకు విజయం వస్తుంది. ఆ దిశగా విజయం వచ్చే వరకు మనం కృషి చేయాలి. ఏదో 1 year చదివాం, 2 ఏళ్ళు చదివాం, 3 ఏళ్ళు చదివాం, రాలేదు, ఇంక అయిపోయింది అనుకుంటే ఫెయిల్యూర్. అది అధమా, మధ్యమ, ఉత్తమ. మీకు తెలుసు కదా, అధములు ఏం చేస్తారు, ముందుగానే అపోహపడి అది రాదులే మనకి ఆడొస్తుందని పక్కకి వెళ్ళిపోతాడు. మధ్యముడు కొన్నేళ్ళు ప్రయత్నం చేసి అది రాదు కానీ వెళ్ళిపోతాడు. ఉత్తముడు సర్వీస్ వచ్చే వరకు, లక్ష్య సాధన చేసే వరకు నిరంతరం చేస్తూనే ఉంటారు కళాపేక్షగా. అప్పుడు సర్వీస్ వస్తుంది. ఆ విధంగా దృఢ నిశ్చయం మనకు ఉండాలి, స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి, ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకేయాలి. ఏ ఫెయిల్యూర్ను కూడా ఫెయిల్యూర్ అనుకోకుండా అది మనం విజయ శిఖరానికి ఒక స్టెప్ లాగా మనం మలుచుకుంటూ ఉండాలి. ఆ విధంగా మలుచుకుంటూ పోతే విజయం మనం తప్పనిసరిగా వస్తుంది అనేది నిత్య సత్యం.
ఇప్పుడు నేను జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్లో ఉన్నాను, అంటే ఆంధ్రప్రదేశ్లో కలెక్టర్ హోదా. ఇక్కడైతే తెలంగాణలో చిన్న జిల్లాలు కాబట్టి అందుకంటే ఉన్నతమైన పోస్ట్ ఉంటుంది. అదే ఫారిన్ సర్వీస్లో నేను ఇప్పుడు 3 రాష్ట్రాలని డీల్ చేయగలుగుతాను. అదే ఫారిన్లో ఉంటే ఒక దేశానికి గట్టిగా ఉంటాం. సో ప్రోటోకాల్ రీత్యా, పదవీ రీత్యా, పదవీ పరిధి రీత్యా ఎక్స్పోజర్ ఇండియన్ ఫారిన్ సర్వీస్లో చాలా ఎక్కువగా ఉంటుంది అనేది గుర్తించడం నేను చూడగలిగాను ఈ సర్వీస్లో. నేనైతే సివిల్ సర్వీస్లోకి నిజంగా గట్టిగా ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరూ విజయం సాధించవచ్చు. గట్టి ప్రయత్నం అంటే సక్సెస్ వచ్చే వరకు మనం ఎక్కడ వెనక్కి తగ్గకుండా ముందుకేయాలి అడుగు. ఏదో 1 year రాసాం రాలేదు, 2 years రాసాం రాలేదు, 3rd year రాసాం రాలేదు, ఇంక రాదులే అనుకోకూడదు. మనకి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అన్ని ఛాన్సెస్ ఎంత వీలైతే అంత ఎక్కువగా ఒక్కసారి ఒక్క క్వశ్చన్ వేసుకొని మనం చదవాలి. ఈ రోజు దేశంలో నాలాగా ఎంతమంది చదివారు అనే ప్రశ్నకి నేను ఒక్కళ్ళనే అందరికంటే గొప్పగా చదివాను అన్న సమాధానం మన మనసు మనకు చెప్పే విధంగా మనం చదవగలిగితే, సర్వీస్ వచ్చే వరకు నిరంతరం ఫలాపేక్ష రహితంగా మనం పనిచేయగలిగితే తప్పనిసరిగా విజయం వస్తుంది అనేది సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడు అన్నది ఎంత సత్యమో అంతే సత్యమో అని నేను గంటాపరంగా చెప్పగలను. ఉదయం నుంచి కంటిన్యూగా నేను గంటకి 55 నిమిషాలు చదువుతాను. 5 నిమిషాలు మంచం పక్కనే పెట్టుకుంటాను, కుర్చీ పక్కన పడుకొని గాలి బాగా పీల్చి వదిలేస్తాను, మళ్ళీ చదువుతాను. అట్లా 18 గంటలు వేరే వ్యక్తి ఇంకా చేయలేరు, ఇంతకంటే శ్రమ చేయలేము, ఇదే ఆప్టిమం లెవెల్ అని నా మనసు నాకు చెప్పే విధంగా చేయడం వల్ల ఇంత కఠినంగా ఏదో వాళ్ళు చేయలేకపోవచ్చేమో, నేనే వీళ్ళని దాటానేమో అనుకుంటూ నిద్రపోయేవాడు. అలాగే ఇంటర్వ్యూ బోర్డు విషయంలో కూడా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, నేను 4వ ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ బోర్డు వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు అయినప్పటికీ నేను ఒకటే అనుకున్నాను, వీళ్ళకంటే నేను తక్కువే కాదు. వీళ్ళు ఎప్పుడో చదువుకొని వచ్చారు, నేను లేటెస్ట్గా చదివిన వ్యక్తిని కాబట్టి వీళ్ళకంటే నేనేం తక్కువేం కాదు, వీళ్ళకంటే ఇంకొంచెం బాగానే నాకు తెలుసు అన్న కాన్ఫిడెన్స్ నాలో డెవలప్ చేసుకుంటూ ముందు ఇంటర్వ్యూ హాల్లోకి అడుగు పెట్టాను. కాబట్టి వాళ్ళతో చక్కగా ఇంటర్వ్యూలో నేను వాళ్ళకు అనుగుణంగా నేను సమాధానాలు ఇవ్వగలిగా, మంచి మార్కులు వచ్చి సర్వీస్కి రాగలిగాను. నేను జీవితంలో ఈ స్థాయికి రావడానికి కారణం ఫస్ట్ స్ట్రాంగ్ విల్. నా లక్ష్యం సివిల్ సర్వీస్, దాని నుంచి ఎప్పుడు పక్కకు రాకుండా, ఒకవేళ ఆటోమేటిక్గా పక్కకు వచ్చినా మళ్ళీ దానికోసం పోరాడేవాడు, అదొక కారణం. 2 నిరంతర పరిశ్రమలో విజయం ఉంది అన్నాను. అందుకు ఏదో ఈరోజు నేను 10th లో ఫస్ట్ మార్క్ వచ్చింది, లేదా ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, లేదా డిగ్రీలో ఫస్ట్ ర్యాంక్, పీజీలో ఫస్ట్ ర్యాంక్, లేదా IAS వచ్చింది, ఇవన్నీ విజయాలు కదా నా దృష్టిలో. నిరంతరం పనిచేస్తున్నాము అంటే అది విజయం. సో నిరంతరం పనిచేస్తే విజయం తప్పనిసరిగా వస్తుంది అనేది నేను అన్నాడు. 3వది, మనం నిజాయితీగా ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం కృషి చేస్తే నేచర్ కూడా మనకు సహకరిస్తుంది అన్న విశ్వాసం నాకు ఉంది. అందుకోసం ఈ 3 అంశాలు నేను దృష్టిలో పెట్టుకొని చదవడం జరిగింది, సక్సెస్ సాధించుకుంటారు. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.